కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించారా? నేను ఒక 4 ఇయర్స్ నుండి ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో దీపాలు వెలిగించి గుడికొచ్చి గుడి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తానన్నమాట. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపాలు వెలిగిద్దామని చెప్పి కూర్చున్నాను. తులసి కోట దగ్గర 365 ఒత్తులు ఎలా వెలిగించాలో ప్రతి ఒక్కరికి తెలుసని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే మాచిరాజు భక్తి ఛానల్ ని చాలా ఫాలో అవుతాను అనమాట. సో ఆ గురువు గారు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాను. తులసి కోట దగ్గర స్వస్తిక్ సింబల్ పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పారనమాట. అందుకని చెప్పి నేను స్వస్తిక్ సింబల్ వేశాను. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇంటి దగ్గరే ఏవి మర్చిపోకుండా తెచ్చుకున్నాను అనమాట గుడికి. ఇంకా నేను 365 ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపం కూడా పెట్టానన్నమాట. తెలిసి తెలియక మనం ఇంట్లో ఏదైనా రోజు దీపం పెట్టకపోతే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం పెడితే చాలా మంచిదని చెప్పి అంటారు. ప్రతిరోజు పూజ ఎలా చేసినా కార్తీక పౌర్ణమి రోజు భార్య ఒక్కతే వెలిగించడం, భర్త ఒక్కడే వెలిగించడం అట్లా కాకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా పూజ చేసుకోవాలి. అండ్ 365 ఒత్తులు ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి అంటారు. నేను మా వారైతే చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా పూజ జరుపుకున్నాం అన్నమాట గుడి దగ్గర. శివయ్యకి ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని చెప్పి అంటారు. ఇంకా పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర ఉసిరికాయ ఆకుని పెడితే చాలా మంచిదని చెప్పి అంటారు. అందుకనే ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఉసిరాకులు పెట్టాను అండ్ గుడి దగ్గర కూడా పెట్టాను. హ్యాపీగా తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని శివయ్య దగ్గరికి వెళ్ళాను.